అంబటి రాంబాబు లోకేష్కు ఒళ్ళు ఒలిపు ఎక్కువైంది, ఏది పడితే అది మాట్లాడుతున్నావు, అధికారంతో జాగ్రత్తగా మాట్లాడని చెప్తున్నాడు. అంబటి రాంబాబు దగ్గర మిగతా వాళ్ళు నీతులు వినాల్సిన కర్మ పట్టిందయ్యా. ఏం చేస్తావు? వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు అంత సచివులుడు గుడ్ పర్సన్ ఇంకెవడు లేడు. ఎందుకంటే మనోడు ఒకసారి సుకన్యతో మాట్లాడుతూ ఆడియో కాల్ బయటకు వచ్చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వెల్ సెడ్ అంబటే, నువ్వు బాగా ప్లే చేసావు, బ్రహ్మాండంగా ప్లే చేసావు అని చెప్పి మెచ్చుకోవడంతో అమ్మో ఇదేదో పెద్ద పర్ఫార్మెన్స్ కేడా అని చెప్పేసి నెక్స్ట్ టైం సంజనాతోటి మసాజ్ అయినా ఇంకేమన్నా దొరుకుద్దా ఇదని చెప్పేసి 2 సార్లు ఆడియో కాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒళ్ళు బలిసింది ఎవరికి? అంబటి రాంబాబు ఇంట్లో పెళ్ళాం ఉండగా నువ్వు ఒక బాధ్యాయుతమైనటువంటి మంత్రి, అప్పుడు ఎమ్మెల్యేవి మంత్రివి అయి ఉండి, సరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, శాసనసభ సభ్యుడు సరే ఏదోలో దుడుకు పడ్డాడు అనుకోవచ్చు. తర్వాత ఒక మంత్రిగా ఉన్నప్పుడు సెకండ్ టైం ఆడియో కాల్స్ వచ్చాయి. ఎవరికి ఒళ్ళు బలిసింది? ఎవరికి ఒంటికి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు? నువ్వు గత 5 ఏళ్ళు అధికారం పెట్టుకొని కన్ను మిన్ను కాకుండా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసి ఆయన బెయిల్ వస్తే ఏం గెలిచింది? లేదు, నిజం గెలవలేదు, రోగం గెలిచింది అని మీరు గెలి చేశారు కదా. ఇవాళ పత్తిత్తులాగా పెద్ద పత్తి గింజలాగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావురా సోది మొహోడా. గత 5 ఏళ్ళు ఏం బీకావు? గత 5 ఏళ్ళు ఎన్ని ఎకిలి మాటలు మాట్లాడావు? నువ్వు పనికి మాడా నిండు శాసనసభలో అంబటి గంట అరగంట కాదు, మొగోళ్ళు వచ్చినా పర్వాలేదు, నేను మాట్లాడదలుచుకుంటే ఎలిమినేట్ మాధవరెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడావు. ఇంకా మా నోటికి సంస్కారం అడ్డొచ్చి అంతవరకే మాట్లాడుతున్నావు. నీ అంత నుజ్జానాకుడికి ఎవడైనా ఉన్నాడరా? నీ పిల్లలు నీకు పుట్టారని DNA టెస్ట్ నీ కాడ ఉందంటరా? చేతిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? అంటే ఏం లేదు, వీళ్ళ దాకా వస్తే పాపం పుణ్యం డెమోక్రసీ ప్రజాస్వామ్యం అవడాకాయ మాటలన్నీ చెప్తాడు ఈ ఎర్రి పుష్పంగాడు. ఎందుకు వీడు మామూలుగా కాదు. అరే ఒక్కసారి ప్రెస్ మీట్ పెడతాడు, వీడు పొద్దున్నే రోజుకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు, సాయంత్రం ఒకసారి ఎవరో ఒకరితోటి ఆడియో కాల్స్ పెట్టుకుంటాడు. ఇదే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా, గత 5 ఏళ్లలో నువ్వు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి నువ్వు మాట్లాడావు? ఆఖరికి సంబంధం లేనటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడావు. ఆ రోజు ఎక్కడ పోయింది ముండా ఈ సంస్కారం? ఆ రోజు ఆడికి పోయింది అధికారం ఉందని మదంతో మాట్లాడావా? అధికారం ఉందలే 30 ఏళ్ళు ఆయన 30 ఏళ్ళు నేనే పాలిస్తానంటే నిజమే కావాలి, ఆయన 30 ఏళ్ళు పాలిస్తాడనుకొని ఆ గర్వం తలకెక్కి మాట్లాడారు. ఇవాళ ప్రజాస్వామ్యంలోకి వచ్చరికి అలా మాట్లాడకూడదు లోకేష్, ఇలా మాట్లాడకూడదు లోకేష్. నా గుండె నొప్పి వస్తే ఎవరికైనా సహజంగానే వస్తుంది, నాకైనా వస్తుంది, నీకైనా వస్తుంది. నీకు గుండె నొప్పి రాదురా, నీకు ఇంకోటి వస్తుంది నొప్పి. తొందరలోనే వెయిట్ చేయి, నీ బొక్కలు కూడా బయటకు వస్తాయి తొందరలో. నీకు మరి ఏ నొప్పి వచ్చిందో ఎక్కడ చేరుతావో వెయిట్ చేయాలి. ఒకటి మాత్రం నిజం, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా చండాలమైనటువంటి భాషను ప్రయోగించిన మాట వాస్తవ విషయం. అందులో ఈ ఆర్కే రోజా, ఈ గుళ్ళ దగ్గర గుడిసేటి వ్యాపారాలు చేసి రోజా కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావటాన్ని న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని అనకూడదు, ఇక్కడ రోగం గెలిచింది, ఆయనకు రోగం ఉందని చెప్పేసి బెయిల్ తెచ్చుకున్నాడని చెప్పేసి మాట్లాడారు. మరి ఆ రోజు ఎంత సంస్కారం అది? ఎరా అంబటి, అది మంచి సంస్కారమైనటువంటి భాష. ఆ భాష కరెక్ట్ అయిందేనా? మరి గత 5 ఏళ్లలో మీరు ఇంతకంటే నీచాతి నీచంగా మాట్లాడారు కదరా పనికి మాలిన. ఇవాళ మీడియా ముందుకు వచ్చి లోకేష్ అలా కాదు ఇలా కాదు, అధికారం గర్వం నెత్తికెక్కకూడదు. ఎవరికి ఎక్కింది? 151 సీట్లు వచ్చాయని మీకు ఎక్కింది. ఎక్కే జగన్మోహన్ రెడ్డి నా ఎంట్రుక కూడా వేయకలేరు అంటే శుభ్రంగా గుండు కొట్టి పడేశారు రాష్ట్ర ప్రజలంతా కూడా. 11 సీట్లకు పరిమితం చేశారు. నువ్వు నీ చరిత్ర ఇంకా చెప్పుకుంటే ఏమో నీకు సిగ్గు కూడా లేదురా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అరే నీకు జనాలు వస్తున్నారా? సత్తెనపల్లిలో జనాలు అంబటి రాంబాబు అంటే రాంబాబు అని చెప్పేసి మొహం మీద వస్తున్నారు. అయినా సిగ్గు కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. వీడు ఎవరో ఒక వాళ్ళ కొడుకు ప్రమాదశాస్తు చనిపోతే సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన డబ్బుల్లో కూడా కమిషన్ అడిగాడు వీడు. ఇంకా నయ్యం కమిషన్ వరకే అడిగాడు. ఇంకేదైనా అడిగితే అడగాల్సింది వాళ్ళు పోయి అయ్యా అంబటి రాంబాబు మాకు పెళ్లి కావాల్సిన పెళ్ళి ఉందయ్యా, ఆ డబ్బులతోటి మా కూతురు పెళ్లి చేసుకోవాలయ్యా అని అంటే లేదమ్మా నాకు కావాల్సిందని అడిగాడంట. ఇంకా నయ్యం డబ్బుల వరకు అడిగాడు. పెళ్లి కాని పిల్లంటే మనోడు అసలు కామకాలలో కేడల్లో తేలినటువంటి వాడు, రతీ కేడల్లో తేలినటువంటి వాడు. ఇంకా అంతవరకే సంతోషించాలి, అంత చెప్పుల్లో సగం అడిగిన సంతోషించాలి. ఇట్లాంటి పోరంబో కూడా ఇటు
ఇట్లాంటి బజారోడు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. నేను అది ఇది ఒకటే కప్పలాగా బారు కప్పలాగా నోరు తెలిసి మాట్లాడతావు. అరే గత 5 ఏళ్లలో మీరు ఏం పీకినారో ఇప్పటికీ కూడా చెప్పుకోలేని జాతర లేదంటే బట్టల్లో నొక్కామంటావు. నీ బతికిందో అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలకి. నువ్వేమో అరిస్తేనేమో పోలవరం మీద అరుపులు వేస్తావు. కానీ పోలవరం ఎంతవరకు వచ్చింది సార్ అంటే అది నాకు అర్థం కాని సబ్జెక్ట్. నీకు అర్థం అవడానికి ఎక్కడుంటుంది ఛాన్స్ చెప్పు. నువ్వు తెల్లారు లేచిన దగ్గర నుంచి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎవరినో ఒకరిని ప్రెస్ మీట్లో తిట్టాలి, ఎవరెవరి గురించి మాట్లాడాలి. మధ్యాహ్నానికి వచ్చాక ఎక్కడ ఏ చెట్టుకు చీర కట్టినా ఎక్కడ ఏ అమ్మాయి ఉంది దాంతో వీడియో కాల్ ఎట్లా మాట్లాడాలి, ఆడియో కాల్స్ ఎట్లా మాట్లాడాలి, రాత్రికి మసాజుల గురించి వీటి గురించి ఆలోచిస్తావు. నీకు ఇదే పొద్దుపోయి సావాలా. ఇంకా నీకు ఆ ప్రాజెక్టుల మీద పరిశ్రమల మీద అవగాహన ఏముంది? నువ్వేం మాట్లాడతావు? ఎంతసేపు చీకటి పడితే చాలు కాముడిలాగా చెలరేగిపోతావు. తెల్లారేసరికి ఆంబోతులా రంకెలేస్తావు. ఇంకెక్కడుందిరా నీకు టైము? నీకు ఆ ప్రాజెక్టుల గురించి రివ్యూ నిర్వహించే టైం ఎక్కడుంది? సిగ్గుండాలిరా కనీసం. నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రతిసారి నీకు బోరు కొట్టట్లేదా? మీడియా ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావే. అరే ప్రతిసారి ఈ మధ్య ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. అయ్యో అచ్చం ఆ ఒక్క తాడేపల్లి ప్యాలెస్లో లైవే కాదు ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. ఏరా ఖర్చులకు లేవా? అమ్మటే ఖర్చులకు లేవా? అసలు అవునులే 5 రూపాయలు వాడవు కదా నువ్వు, అంతా కాస్ట్లీ కదా, బ్యాట్స్మెన్ కదా, వాడాలి కదా. అందుకని సైడ్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మనోడు యూట్యూబ్లో ఇన్కమ్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంబటి రాంబాబు లోకేష్ గురించి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి కాదు మీది. అట్లాగే కొడాలి నానికి గుండెపోటు వచ్చినా, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా, ఎవరైనా అయ్యో పాపం అరెస్ట్ చేశారే అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కటే మాట, పాపం బంటింది దుర్మార్గులు అరెస్ట్ అయ్యారు, వాడు హాస్పిటల్ పాలయ్యాడని. ఎందుకంటే ఎందుకు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎటువంటి సంబంధం లేకుండా ఒక మహిళని నిండు శాసనసభలో అవమానపరిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మీ దాకా వచ్చేసరికి ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అన్ని రూల్ ఆఫ్ లా నడిచిపోవాలి. మిగతా వాళ్ళకి మాత్రం అవి వర్తించవు, అవి రాకూడదు. ఏమైనంటే 151 సీట్లు వచ్చాయి మాకు అని అంటారు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. కాబట్టి ఈ సుత్తి రాంబాబు గారిని, లేకపోతే ఈ అంబటి రాంబాబు గారిని, ఆంబోతు రాంబాబు గారిని, కాంబోతు రాంబాబు గారు మాటలన్నీ కూడా ఎవ్వడు అసలు పరిగణలోకి తీసుకునేవాడు లేడు. అసలు వాడి ప్రెస్ మీట్లకు అసలు వాల్యూవే లేదు. ఎందుకంటే వాల్యూ సబ్జెక్ట్ మాట్లాడటం చేత కాదు. ఎంతసేపు ఉన్నా కౌంటర్ అటాక్ ఇద్దామని చెప్పి వాడేదో ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చేది, సాయంత్రం దాకా బట్టి పొద్దున్నే చదివేయటం, ఇదే నేర్చుకున్నాడు. కాబట్టి అంబటి రాంబాబు గత 5 ఏళ్ళు మీరు పీకింది ఇదేరా. ముందు మీరు సరిగ్గా చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని ఎవరన్నా అంటే అయ్యో పాపం అనేవాళ్ళు. గత 5 ఏళ్ళు మీరు ఎలా చేస్తారో రాష్ట్ర ప్రజలు చూసి ఇవాళ వాళ్ళకి తగిన సాక్స్ జరిగిందని చెప్పేసి అనేవాళ్ళే కానీ బాధపడేవాళ్ళు ఎవరు లేరు.